ఈరోజు మనము సిలువలో పలికిన 5వ మాటను మనమందరం కూడా కలిసి ధ్యానిద్దాము. వాక్యంలో ఏం రాయబడిందో 5వ మాటగా ప్రభువారు ఏం పలికారో జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. వాక్యానుసారంగా బైబిల్లో రాయబడిన విషయాలను జాగ్రత్తగా ధ్యానిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికే సమాప్తమైనదని ఎరిగి యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. చాలండి. ఈ 28వ వచనాన్ని కొద్దిసేపు మనం అందరం కూడా ధ్యానిద్దాము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి. ఆ మాట గమనించారా? అప్పటికి అన్నీ సమాప్తం అయిపోయిందా? సమాప్తమైపోయింది. అన్నీ చేయవలసిన పనులు, దేవుని చిత్తం ఏంటో అవన్నీ కూడా యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా సిలువలో అది నెరవేర్చేసిన తర్వాత ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట, అక్కడ తెలియపరుస్తున్న అద్భుతమైన మాట ఏంటంటే లేఖనము నెరవేరునట్లుగా యేసుక్రీస్తు వారు అక్కడ ఆయన తెలియపరుస్తూ, సో నేను దప్పికొని ఉన్నాను అనే మాట ఆయన పలకడం మనం చూస్తున్నాం. చూడండి, యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అనేను. అంటే నేను దప్పికొన్నాను అనే మాట ఎందుకు చెప్పాడు అని మనకు అక్కడ కనపడుతుంది. ఎందుకన్నాడు ప్రభువారు ఆ మాట? ఎందుకన్నాడు? లేఖనము నెరవేరినట్లు. ఈరోజు 5వ మాటగా ప్రభువారు సిలువలో పలికిన ఈ మాటను కొద్దిసేపు మనమందరము కూడా ధ్యానిద్దాం. కొద్దిసేపు వాక్యానుసారంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఆయన సిలువ ఎక్కినప్పుడు మొదటిగా మాట్లాడిన మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలీదు, వీరిని క్షమించు. రెండవది, దొంగ వైపు చూశాడు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావని అన్నాడు. మూడవది, అమ్మ వైపు చూశాడు, అమ్మ ఈయన నీ కుమారుడు, ఇదిగో యోహాను, మరి అమ్మ నీకు తల్లి అని అన్నాడు. ఇంకా నాలుగవది, నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అని అన్నాడు. అక్కడతో 4 మాటలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంచుమించు 3 గంటలు అప్పటికి అన్నీ సమాప్తమైపోయింది అని యేసుక్రీస్తు వారు ఎరిగి, ఇప్పుడు ఆయనకు సిలువలో ఉన్నప్పుడు ఆయనకు ఒకటి గుర్తొచ్చింది. అదేంటంటే లేఖనం ఇంకా నెరవేర్చవలసింది ఒకటి ఉంది. అన్నీ సమాప్తం అయిపోయింది అని అంటే శారీరకంగా ఆయన దేవుని చిత్త ప్రకారంగా ఎలాంటి సిలువ మరణం పొందాలో అవన్నీ ఆయన పొందాడు. అది జరిగిపోయిన తర్వాత లేఖనం ఇంకా నెరవేర్చవలసింది ఉంది. అంటే ధర్మశాస్త్రంలో నా గురించి రాయబడినవన్నీ నేను నెరవేర్చేసానా లేదా అని ఆలోచిస్తున్న సమయంలో ఒకటి మిగిలిపోయింది అని ప్రభువుకు అనిపించింది. ఒకటి మిగిలిపోయింది అని అనిపించి లేఖనము నెరవేరాలి. అదేంటంటే నేను దప్పికొనుచున్నాను అని. ఇప్పుడు జాగ్రత్తగా ఒక మాట చెప్తాను, వినండి. యేసుక్రీస్తు వారిని దాని ముందు రోజు గెత్సెమనే తోటలో నుంచి ఆయన పరిస్థితి ఎలా ఉన్నదో కొద్దిసేపు వివరిస్తాను. ఇప్పుడు మనము ఆలోచించే ఈ మాట ఏదైతే ఉందో 19వ అధ్యాయం 28వ వచనం యోహాను సువార్తలో, ఈ మాటలో నేను దప్పికొనుచున్నాను అని ప్రభు అన్నాడు. సో చాలామంది దీనిని స్పిరిచువల్గానే ప్రభు యొక్క అన్న మాటను బట్టి ఆలోచిస్తారు, స్పిరిచువల్గానే తీసుకుంటారు. వాస్తవంగా అది స్పిరిచువల్గానే తీసుకోవాలి. కానీ ఈరోజు 2 కోణాల్లో కూడా నేను మీకు వివరించాలని నేను ఇష్టపడుతున్నాను. అదేంటంటే మొదటిది శారీరకంగా, రెండవది స్పిరిచువల్గా. శారీరకంగా యేసుక్రీస్తు వారి పరిస్థితి ఎలా ఉంటే ఆ మాట అన్నాడు అనేది, రెండవది స్పిరిచువల్గా మనందరికీ కావలసిన మాట లేఖనం యొక్క నెరవేర్పును బట్టి. ఈరోజు రెండింటిని మనం అన్ని కోణాల్లో ఆలోచించడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు జాగ్రత్తగా సిలువలో పలికిన ఈ 5వ మాట యేసుక్రీస్తు వారి పరిస్థితిని వివరిస్తాను, వినండి. గెత్సెమనే తోట ప్రేయర్ చేస్తుంటే ఎలాంటి పరిస్థితి వచ్చిందనంటే, ప్రేయర్ చేస్తుంటే చెమటంట రక్తముగా కారిందంట. చెమట రక్తంగా మారడం ఏంటి అని ఆలోచించినప్పుడు, అంటే ఎక్కువ హై టెన్షన్ ఉన్నప్పుడు, బాడీలో ఎక్కువ ప్రెషర్ ఉన్నప్పుడు, బ్రెయిన్ ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు ఆ చెమట, అంటే బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు చెమట రక్తము రూపంలో కారడం మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు వారి పరిస్థితి ఎలా ఉందంటే బాడీలో నీరన్నీ కూడా తగ్గిపోతూ ఉన్న పరిస్థితి యేసుక్రీస్తు వారిది. సో ఇలా ఉంటున్న టైంలో అక్కడ సైనికులు వచ్చారు, యేసు ప్రభుని పట్టుకున్న తర్వాత అక్కడి నుంచి ఆ కోటని ఈ కోటని రాత్రంతా తిప్పి జైల్లో పెట్టారు.
ఉదయం 6 గంటలకే లేపి 6 గంటల నుంచే యేసుక్రీస్తు వారిని సుమారుగా 150 కేజీలు బరువు ఉన్న సిలువను మోయించుకుంటూ తీసుకొచ్చారండి. ఇలా 150 కేజీలు బరువు ఉన్న సిలువను అంతటిని కూడా దారిలో తీసుకొస్తుంటే ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారు నాకు దాహంగా ఉంది, నాకు నీళ్ళు ఇవ్వండి అన్నట్టుగా అడిగినట్టు కనపడదు మనకు. నేను దప్పికొనుచున్నాను, నాకు నీళ్ళు కావాలని ఎక్కడ అడగలేదండి. వాస్తవంగా నైట్ అంతా ఆయన ఎంత అలసిపోయి ఉంటాడో, నైట్ అంతా ఎంత భారం ఉంటుందో, బాడీలో ఆల్మోస్ట్ అన్ని బ్లడ్ అంతా కూడా అంటే చెమట రూపంలో వచ్చిందని అంటేనే మనం అర్థం చేసుకోవాలి బాడీ డీహైడ్రేట్ అయిపోయిందని. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పొద్దున 150 కేజీలు బరువు ఉన్న సిలువను తీసుకుంటూ గొల్గొతా కొండెక్కాడు. కొండెక్కినప్పుడు కూడా అక్కడ వెళ్తున్నప్పుడు కొండెక్కినప్పుడు కూడా నాకు దాహంగా ఉంది, నాకు నీళ్ళు ఇవ్వండి అని ప్రభు అడగలేదండి. ప్రభు అడగలేదు. సిలువేశారు. సిలువేసినప్పుడు కూడా ఆయన మాట చెప్పలేదు. కానీ ఉదయం 9 గంటలకు వేస్తే సాయంత్రం 3 గంటలు కదా, మధ్యాహ్నం 3 గంటలు కదా అని చనిపోయింది. ఆ 3 గంటల టైంలో అప్పుడు ఇంకా ఏమైనా నెరవేర్చవలసింది ఉందా అని ఆలోచించాడంట. అంటే వాస్తవంగా యేసుక్రీస్తు వారికి శారీరకంగా దాహం వేయలేదా అని అంటే భౌతికంగా ఏమండి ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దాహం 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 అని అడుగుతారండి. నీళ్ళు తాగాలని అనిపిస్తుంది ఆ పరిస్థితిలో. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, రోడ్డు మీద ఎవరికైనా యాక్సిడెంట్ జరిగి లేకపోతే ఏదైనా కింద పడిపోయి అలా కూర్చున్నప్పుడు ముందు ఏం తీసుకెళ్ళిస్తారు? వాళ్ళకు నీళ్ళే తీసుకెళ్ళిస్తారు. ఎందుకు? ఆ టైంలో వాళ్ళకు గొంతు ఎండిపోతుంది కదా, ఆ టైంలో వాళ్ళకు డీహైడ్రేట్ అయిపోయిన పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ఆ యాక్సిడెంట్ జరిగిన మూమెంట్లో బ్లడ్ బాడీ నుంచి బయటకు వచ్చింది అనుకోండి, బాడీ ఆటోమేటిక్గా బ్లడ్ అంతా పోయేసరికి నీరసం వచ్చేస్తుంది. ఆ నీరసంలో ఏమైపోతుంది? గొంతంతా ఎండిపోతుంది. సో ఎవరికైనా ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నీరు కావాలి అని అడుగుతారు. మీరు చూసారా చాలాసార్లు చచ్చిపోయే మూమెంట్లో నీళ్ళు కావాలి, దాహం 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 అని అడుగుతారు. ఎందుకనంటే ఆ మూమెంట్ అలా ఉంటుంది. వాళ్ళకు గొంతంతా ఎండిపోయి నాలుకంతా కూడా దాహంతో ఒక నీళ్ళు కావాలి అని కోరుకునే మనస్తత్వం అక్కడ కలుగుతుంది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారి పరిస్థితి కూడా ఆలోచిస్తే భౌతికంగా ఆయన చాలా ఇబ్బందులు గుండా వెళ్ళాడండి. భౌతికంగా చాలా ఇబ్బందులు గుండా వెళ్ళాడు. అసలు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడనంటే యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఆయనను దారి మధ్యలో గొల్గొతాలో తీసుకొని వెళ్తున్నప్పుడు ఆయన సిలువను మోయలేక పడిపోతాడు. ప్రభు సిలువను మోయలేక పడిపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిరకతో ఒక స్పాంజ్, ఒక ద్రాక్ష రసంతో కలిపిన ఒక చిరకతో ఉన్న వాటిని ప్రభుకి ఇస్తారు, తాగమని ఇస్తే ప్రభు దాన్ని టేస్ట్ చేస్తాడు అనమాట. టేస్ట్ చేసి వద్దు అని అంటాడు. ఎందుకు ఏంటి అని మనం ఒకసారి చూడగలిగితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 34వ వచనం, వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి చూడండి చేదు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయాను. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చేదు కలిపిన ద్రాక్షరసం అంట. ఏ ద్రాక్షరసం అది? చేదు కలిపిన ద్రాక్షరసం. ఇప్పుడు ఈ చేదు కలిపిన ద్రాక్షరసం ఎందుకు ఇస్తారంటే యూజువల్గా సైనికులు ఇది ఎందుకు ఇస్తారంటే ఎవరైనా ఇది తాగారనుకోండి, ఈ చేదు కలిపిన ద్రాక్షరసం తాగినప్పుడు అది వాళ్ళకు మత్తెక్కిస్తుంది అన్నమాట. అది మత్తెక్కించిన తర్వాత ఏం జరుగుతుందంటే అదొక అనస్థీసియా లాంటిదని అనుకోవచ్చు మనం. మత్తొచ్చిన తర్వాత అంటే ఇంకెన్ని దెబ్బలు కొట్టినా ఏం చేసినా అంటే నొప్పి తెలియకుండా చచ్చిపోయే ప్రాసెస్. అది నొప్పి తెలియకుండా చచ్చిపోయే ప్రాసెస్. మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేయాలి అని అంటారు. ఆపరేషన్ చేయాలన్నప్పుడు ఏం చేస్తారు? ముందు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళడానికి ముందు ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఏంటి ఆ ఇంజెక్షన్? అనస్థీసియా ఇంజెక్షన్ అని ఇస్తారు. సో ఈ ఇంజెక్షన్ ఇస్తే నొప్పి ఉండదు. నొప్పి లేకుండా ఏం జరుగుతుంది? ఆపరేషన్ జరుగుతుంది. సో నొప్పి లేకుండా ఆపరేషన్ జరగడానికి అనస్థీసియా ఇస్తారు. సో అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఇంకా ఆయన భరించలేకపోతున్నాడు, ఆయనకు ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు. కాబట్టి ఈయనకు ఈ మత్తిచ్చేసి చంపేద్దాం అని అనుకున్నారు. కానీ ప్రభు అంట దాన్ని టేస్ట్ చేశాడంట. చూడగానే ఆయనకి ఏమని అనిపించింది? ఇది చేదుతో కలిపిన ద్రాక్షరసం అని తెలియగానే మళ్ళా దాన్ని తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదండి. ఒకవేళ మనం ఉంటే మత్తు లేకుండా చచ్చిపోవాలని అనుకుంటాం కదా.
మత్తు లేకుండానే మత్తు తీసుకొని చచ్చిపోదాము, మనము ఆ పరిస్థితి మనం భరించలేము, నొప్పి లేకుండా చచ్చిపోవడం మంచిది అని అనుకుంటాం. చాలామంది పెద్దవాళ్ళు అంటే నేను కొన్ని మీటింగ్లో కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్నిసార్లు నాతో మాట్లాడుతూ వాళ్ళు అడిగేది ఏంటో తెలుసా, నాయన హాస్పిటల్ బెడ్ ఎక్కకుండా నేను చచ్చిపోవాలి, అలా ప్రేయర్ చేయండి అని అడుగుతానండి. నిజమండి, నిజం. పెద్దవాళ్ళు అడుగుతారు అలా, నేను హాస్పిటల్ బెడ్ ఎక్కకూడదు, నేను ఏ రోగంతో నేను మరణించకూడదు, నేను ప్రశాంతంగా చనిపోవాలి, అంటే నొప్పి లేకుండా చనిపోవాలని ఆశిస్తారు. ఏమండి, ఇప్పుడు 39 కొరడా దెబ్బలు కదా మామూలుగా, అలాంటి 39 కొరడా దెబ్బలు కొడుతుంటే ఏ మనిషి భరించలేడండి. ఆ నొప్పిని మనిషి భరించలేడు. వాస్తవంగా కొంతమంది ఆ కొరడా దెబ్బలు తింటూనే చనిపోయారు. ఇంకొంతమంది ఆ కొరడా దెబ్బలు పడుతున్నప్పుడే కోమకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ నొప్పిని భరించలేక వాళ్ళు కోమలోకి వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు 39 కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత ప్రభుకి 150 కేజీ బరువు ఉన్న సిలువనిస్తూ మోసుకుంటూ తీసుకెళ్తుంటే, ఆయనను కొడుతూ తీసుకొని అవమానిస్తూ తీసుకొని వెళ్తుంటే ఆయనకు చేదుతో కలిపిన ద్రాక్షారసాన్ని ఆయనకి ఇచ్చారు. అంటే అది మత్తు పుట్టిస్తే ఆ మత్తులో ఉన్నప్పుడు చంపేయచ్చు అనమాట. ఆ మత్తులో ఉన్నప్పుడు చంపితే నొప్పి తెలియకుండా చనిపోతాడు ప్రభు. అయితే ప్రభు దాన్ని ఇష్టపడ్డా? ఇష్టపడలేదు. ఎందుకనంటే ఏం చేసినా జెన్యూన్గా ఉండాలి కదా. మనమైతే నొప్పి లేకుండా చనిపోతే ఏది బెటరో అదే ఆలోచించుకుంటాం కదా. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తుంటారంటే సూసైడ్ చేసుకోవాలన్న థాట్స్ ఉంటుంది. ఈ సూసైడ్ చేసుకోవాలన్న థాట్స్ ఉన్న వాళ్ళు గూగుల్లో ఎతుకుతారంట. ఏమన్నా తెలుసా, నొప్పి లేకుండా చనిపోయే ప్రాసెస్ ఏది అని గూగుల్లో ఎతుకుతారంట. మోస్ట్ సర్చ్డ్ అదే ఉంటుందండి. ఆ కీవర్డ్స్తోనే ఎతుకుతారంట. అంటే నొప్పి లేకుండా చచ్చిపోవాలంటే ఏం చేయాలి? ఒకటి పురుగుల మందు తీసుకోవాలన్నా, లేకపోతే కత్తితో పొడి చంపేసుకోవాలన్నా, లేకపోతే ట్రైన్ ఎదురు వెళ్ళిపోవాలన్నా, లేకపోతే ఊరేసుకోవాలన్నా, ఏది చదివినా భయంగానే అనిపిస్తుంది. ఎందుకనంటే ప్రతిదీ పెయిన్ఫుల్ ప్రాసెస్. మరణం అంటేనే ఇట్స్ పెయిన్ఫుల్ ప్రాసెస్ అది. కానీ కొంతమంది అనుకుంటారు, సరేలే నిద్ర మాత్రాలు వేసేసుకుంటే అలా పడుకుంటే అలా చచ్చిపోతామని అనుకుంటారు. లేదండి, అది అలా ఉండదు. లోపలికి బాడీలోనికి కొన్ని ట్యాబ్లెట్స్, కొన్ని కెమికల్స్ వెళ్ళిన తర్వాత బాడీలో అలా ఉండదండి. అది చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్ మీదనే వెళ్తుంది. కానీ చాలామందికి తెలియక ముందు చచ్చిపోవాలి అని అనుకుంటారు. ఇంకా ఈస్ట్ వెస్ట్ అయితే వాళ్ళకి చచ్చిపోవాలన్న ఆలోచన వస్తే ఏం చేస్తారో తెలుసా, బాగా మందు తాగుతారు. మందు తాగేసి వెళ్ళి గోదావరి బ్రిడ్జ్ దగ్గర నిలబడి దూకేస్తారండి. వాళ్ళకి ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందో తెలుసా, ఆ మత్తు తీసుకున్నప్పుడే. ఆ మత్తు లేనప్పుడు దూకాలంటే భయపడతారు. కానీ వాళ్ళకు మందు తాగేసి గోదావరి బ్రిడ్జ్ దగ్గర నిలబడిపోయి దూకేస్తారు. అలా దూకేస్తే ఇంకా నీళ్ళల్లో కొట్టుకొని చచ్చిపోతాము అనే ఆలోచన. అంటే అందరూ కూడా ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్ గుండా వెళ్ళాలంటే, మరణానికి దగ్గరికి వెళ్ళాలంటే దానికి వాళ్ళకు ధైర్యం సరిపడక చాలామంది ఏం చేస్తారంటే మత్తు తీసుకుంటారు. ఆ మత్తు తీసుకొనే ఈ పనులు చేస్తుంటారు. నా స్నేహితుడు కూడా, నాకు బాగా తెలిసిన ఫ్రెండ్ అన్నమాట, నాతో పాటు కాలేజీలో చదువుకున్నాడు. తను కూడా ఉన్న ఫ్యామిలీ ఇష్యూస్, ఉన్న పరిస్థితులు, ఉన్న కొన్ని ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, ఇవన్నీ తనకు ఉండడం వల్ల తను బాగా తాగి ట్రైన్కి ఎదురుగా వెళ్ళి చనిపోయాడండి. చచ్చిపోయాడు అతను. సో బాగా తాగాడు. అంటే తనకు ధైర్యం సరిపోలేదు. సో ధైర్యం కావాలి అని అంటే, నేను చచ్చిపోవాలంటే నాకు ధైర్యం కావాలి. ఆ ధైర్యం కావాలంటే ఏం చేయాలంటే ఇంకా మత్తు తీసుకోవాలి. ఆ మత్తు తీసుకుంటే కానీ ఆ ధైర్యం రాదు అని నాకు బాగా కావాల్సిన స్నేహితుడే అంటే చనిపోయాడు. అది విన్నప్పుడు చాలా బాధపడ్డాను. అంటే మనుషులు చూడండి, చనిపోవాలంటే పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ మనకు ఉండకూడదు అని అనుకుంటారు. కానీ ప్రభు ఏంటో తెలుసా, ఎక్కడ కూడా ఆ యొక్క ఆలోచనలో కూడా లేకుండా పెయిన్ఫుల్ ప్రొసీజర్ గుండానే వెళ్ళాలి. చెప్పాలంటే అతి క్రూరంగా రోమా ప్రభుత్వము చంపింది ఎవరినైనా ఉందంటే అది ఒక్క యేసు ప్రభునే. భూమి మీద ఉన్న మానవులందరికంటే అతి క్రూరంగా ప్రభుని చంపారు. అయితే అంత క్రూరంగా చంపుతున్నప్పటికీ, అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రభువారు మత్తు తీసుకొని చనిపోవాలని అనుకోలేదు. ఆయన అది రుచి చూచిన వెంటనే ఇది తాగకూడదు అని అనుకున్నాడట. ఇది తీసుకొని నేను సిలువ ఎక్కకూడదు, నేను ఏ పరిస్థితులు అయితే ఉన్నానో ఆ పరిస్థితుల్లోనే నేను సిలువకెక్కాలని సిలువకెక్కాడు. చెప్పాలంటే శరీరంలో ఉన్న రక్తం అంతా బయటకు వచ్చింది. శరీరంలో ఉన్న రక్తం అంతా బయటికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే గొంతంతా ఎండిపోయి ఉంటుంది. దీని గురించే కీర్తనకారుడు ఈ విషయాలు మాట్లాడారు. మనం బైబిల్లో చూస్తే యేసు సిలువను గురించి 2 కీర్తనలో ప్రత్యేకంగా రాసుంటారండి. ఒకటేమో 22వ కీర్తన, ఇంకొకటేమో 69వ కీర్తన. ఈ 2 కీర్తనని ఏమని అంటారంటే మెసాయిక్ సామ్స్ అని అంటారు.
మెస్సాయిక్ సామ్స్ అని అంటే యేసు ప్రభుని మెస్సై అంటారు కాబట్టి అభిషక్తుని గూర్చిన కీర్తన అని. సో ఇది మనం చూస్తే ఈ 22వ కీర్తన 69వ కీర్తనలో ఎక్కువగా దీనికి సంబంధించిన విషయాలు రాయబడింది. అయితే ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉన్నదో ముందే దేవుడు కీర్తనకారుడు ద్వారా వివరించాడు. ఆయన ఏమన్నాడో ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. ఒకసారి 22వ కీర్తన 15వ వచనం. ఆయన సిలువకి ఎక్కే సమయానికి ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో కీర్తనకారుడు చెప్పిన మాట చూడండి. 22వ కీర్తన 15వ వచనం. నా బలము ఎండిపోయి చిల్ల పింకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. చూసారా యేసుక్రీస్తు వారి పరిస్థితి ఎలా ఉన్నదో 1000 సంవత్సరాల ముందే అదేదో కళ్ళకు అద్దినట్టు చూసినట్టుగా ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ముందుగానే కీర్తనకారుడు వివరించాడు. ఆయన బలము పోయిందంట. చూడండి ఆ మాటలో ఉన్న భావాన్ని మనం గమనిస్తే నా బలము ఎండిపోయి, నిజమే కదా ఏమండి? బాడీలో నుంచి రక్తం వెళ్తుందని అనుకోండి, మీరు ఆలోచించండి బలం ఉంటుందా లేదా చెప్పండి. మనము ఎవరికైనా బ్లడ్ డొనేట్ చేసామనుకోండి, రక్తము డొనేట్ చేసినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? బ్లడ్ డొనేట్ చేసిన వెంటనే ఏమైనా జ్యూసో ఏమైనా ఫ్రూట్సో ఏదో ఒకటి తీసుకొని తాగుతూ ఉంటాం. ఎందుకు? బలం పెంచుకోవడానికి కదా, మనకు మళ్ళీ ఆ స్ట్రెంగ్త్ రావడానికి. అలాంటిది యేసుక్రీస్తు బాడీలో నుంచి ఎంతో రక్తం వెళ్ళిపోయింది. ఆ రక్తం వెళ్ళిపోయేసరికి ఇప్పుడు ఆయన బలం ఏమైపోయిందంటే ఎండిపోయిందని, చిల్లపింకు వలె ఆయను, నా నాలుక నా తోడను అంటుకొని ఉన్నది. అంటే అలాంటి ఒక ఘోరమైన పరిస్థితి, అంటే నా నాలుక నా తోడలోనికి అంటుకొని ఉన్నది అని అంటే చూడండి, ఈ శరీరంలో ఉన్న ఆ ఎముకలన్నీ దాని స్థానం తప్పి బలము ఊడిపోయి అసలు ఎంతో దాహము కలిగి నిజంగానే ప్రభు శరీరంలో అనుభవించినట్టుగా మనకు కనపడుతుంది. ఇక్కడ ప్రభు ఈ విషయంలో ఎంతో బాధపడినట్టుగా కూడా మనకు కనపడుతుంది. నేను ఒక ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళానండి. అది ఒక అడవి ప్రాంతం అన్నమాట. అది అరణ్యము, అడవి ప్రాంతం. అది పోలవరం నుంచి ఉంటుందండి. అది ఒక ఫారెస్ట్ ఏరియా. సో అక్కడ కొండ జాతుల మనుషులు ఉంటారు, వాళ్ళకి వెళ్ళి వాక్యం చెప్పాలి అని చెప్పి కొంతమంది సేవకులు అన్నప్పుడు నేను ఆ పోలవరం అనే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వెళ్ళాను అనమాట. 70 కిలోమీటర్లు ఉంటుంది అక్కడి నుంచి. సరే అని చెప్పి ఆ సేవకులతో పాటు నేను వెళ్ళానండి. ఒక దగ్గర వరకే వెహికల్ వెళ్ళింది, అక్కడి నుంచి వెహికల్ వెళ్ళదు, అక్కడి నుంచి ఇంకా నడుచుకుంటూనే వెళ్ళాలి. సో అలా అక్కడి నుంచి ఒక 1.5-2 కిలోమీటర్లు నడిపించారండి. అలా నడిపించేసరికి గస ఒకటి వస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది, వాటర్ కావాలి. తెలుసా, మేము వెహికల్లో వాటర్ వదిలేసి వచ్చేసాం. ఆయన అంటున్నాడు ఇంకా 3 కిలోమీటర్లు నడవాలని. ఏంటి, ఇంకా 3 కిలోమీటర్లు నడవాలా? అది కూడా గస వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది, వాటర్ లేదు. అలాంటి రోజు రెగ్యులర్గా నడుస్తారండి. నాకేమో అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో అక్కడికి వెళ్ళినప్పుడు అదేంటండి వాటర్ కావాలంటే ఇక్కడెక్కడ దొరకదంటే, ఇక్కడెక్కడ దగ్గరలో ఇల్లు లేవండి అని అన్నాడు. ఆ ఫారెస్ట్ కండి ఆ రోడ్డు నుంచి 5 కిలోమీటర్ల లోపలికి వెళ్తేనే కానీ ఆ ఫారెస్ట్ రాదు. ఆ రోజు నేను పడిన తిప్పాలు అంతా ఇంత కాదు, చాలా ఆయాసపడుతూనే నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత నేను ఆ టైంలో ఎంత ఎదురు చూశానంటే, ఇల్లు ఎక్కడ కనపడుతుంది, ఎవరి దగ్గరైనా వెళ్ళి నీరు అడుగుదామా. నేను అప్పటికి అడిగాను. అంటే నాకు ఆ టైంలో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నదంటే, ఒకవేళ బురద నీళ్ళైనా తాగేద్దాం అనే ఫీలింగ్ అండి అది. నిజం, ఎక్కడైనా నీళ్ళు దొరికితే కింద కనపడి ఫ్లో అయ్యేది, ఏదైనా వాటర్ ఉందా తాగేద్దాం అనే ఫీలింగ్. అంటే అంత దాహం అనిపించింది. ఆ దాహం అయితే వీళ్ళేమో పాపము సరేనండి కాసేపు కూర్చొని కాసేపు ఆగి తర్వాత వెళ్దామని కొద్దిసేపు కూర్చున్నాము. మేము చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఆ రోజు వాటర్ బాటిల్స్ మేము వెహికల్లోనే వదిలిపెట్టి రావడం. సరే తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత, అంటే ఆయన పెద్ద ఆయనండి, పాస్టర్ గారు, నన్ను బాబు అని పిలుస్తాడు. ఏం బాబు పోదామా అని అన్నాడు. మళ్ళా చూశాను, పోదా, ఎంత దూరం అన్నాను. కొంచెం దూరం అన్నాడు. అలా కొంచెం దూరం అని చెప్పి నడిపించేసాడండి. సరే నేను నడిపించేస్తే మొత్తానికి ఆ కొండ జాతుల మనుషులున్న దగ్గరికి వెళ్ళాము. అక్కడ పాపం వాళ్ళే వెళ్ళి, ఇలా సేవకులు వచ్చారు, కొంచెం వాటర్ కావాలి అని అంటే వాళ్ళు నీళ్ళు ఇచ్చారంటే, ఆ నీళ్లు తాగినప్పుడు ఎంత సంతోషం అనిపించిందో, ఎంత ఆనందం అనిపించిందో. నిజంగా జీవితానికి చాలరా బాబు అనే ఫీలింగ్ వచ్చిందండి ఆ రోజు. అంటే నిజంగా ఆ ప్రాసెస్ గుండా వెళ్తున్నంతసేపు ఆ దాహం కోసం నీళ్లు కావాలని పడే తపన ఉంటుంది చూసారా. నిజంగా అండి, మన జీవితంలో మనకు ఆ మూమెంట్ వస్తే మనకి ఏ నీళ్ళు దొరికినా తాగేస్తామండి మేము, అలా ఉంటాం మనం. అలాంటిది ప్రభుకి నిజంగా ఆయన సిలువలో ఎక్కున్నప్పుడు ఆయన అంత మోసుకుంటూ వెళ్ళాడు కదా, కొండ మీద మోసుకుంటూ 150 కేజీల బరువు ఉన్నది మోసుకుంటూ వెళ్ళాడంటే మీరు చెప్పండి, గస ఉంటుందా?
ఉంటుంది కదా. మనం ఒక 25 కేజీలు గ్యాస్ మోస్తేనే బాబోయ్ మామూలుగా ఉండదు కదా, పైకి ఎక్కుకుంటూ తీసుకెళ్తేనే మామూలుగా ఉండదు. అలాంటిది 150 కేజీలు బరువు ఉన్న సిలువ, ఆ సిలువను ప్రభు మోసుకుంటూ వెళ్ళాడు. నిజంగా నాకు తెలిసి ఆయన శారీరకంగా చాలా ఇబ్బందులు గుండా వెళ్ళాడండి. శారీరకంగా చాలా ఇబ్బందులు గుండా వెళ్ళాడు. కానీ అక్కడ ఇంకా ఆలోచన ఉంది చూసారా, మతిపోతుంది నాకు. అది లేఖను నెరవేరినట్టు నిజంగానే ఆయనకు ఆ పరిస్థితి ఉంది. భౌతికంగా శారీరకంగా చెప్పాలంటే చాలా దాహంతో ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఆయన భౌతికంగా ఉన్న ఆ పరిస్థితిని గూర్చి ఆయన మాట అనలేదంట. నేను దప్పికొనుచున్నాను, నాకు నీళ్ళు ఇవ్వండి అని అనలేదంట. ఆయనకు తెలుసండి, ఇప్పుడు నేను దప్పికొనుచున్నాను అని అంటే నాకు అర్జెంటుగా అందరూ ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి నాకు ఇస్తారు అని ఆయనకు అలాంటి ఆలోచన లేదు. కానీ ఆయన ఎందుకు అన్నాడంటే లేఖనము రాయబడింది, అది నెరవేర్చబడాలి. అంటే భౌతికంగా ఆయన ఎన్ని శ్రమలు గుండా ఎన్ని కష్టాలు గుండా వెళ్ళినా ఆయన ఆలోచించింది ఏంటంటే దేవుని చిత్తమే నెరవేరబడాలి, దేవుని గురించి నా గురించి రాయబడిన మాటలన్నీ కూడా నెరవేర్చబడాలని అదొక్కటే ఆలోచించాడండి. సిలువలో అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని చిత్తమే నెరవేర్చబడాలి అని ఆలోచించాడండి ప్రభు. ఒకసారి మన గురించి మనం ఆలోచించుకుందాం. మనం ఎన్నోసార్లు దేవుని పని చేయడానికైనా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికైనా మనం ఏం చేస్తుంటామంటే సాకులు చెప్తూ ఉంటామండి, సాకులు వెతుక్కుంటూ ఉంటాం. ఇది అవ్వలేదు, అది లేదు, ఇది లేదు అని ఎన్నో సాకులు చెప్తూ ఉంటాం. కానీ దైవ ప్రేమ లేకపోతే ప్రభుని మనం చూసినప్పుడు మనకు మాదిరిగా నిలబడుతూ ప్రభు చెబుతున్నాడు. ఆయనకు అన్ని కష్టాలు ఉన్నప్పటికీ, అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, అలాంటి సమస్యలు గుండా ఆయన వెళ్తున్నప్పటికీ కూడా ఆయన అన్న మాట లేఖనము నెరవేరినట్లు. అంటే మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా ప్రియులారా దేవుని చిత్తమే చేయడానికి మనం ప్రయత్నం చేయాలండి. దేవుని చిత్తం నా పట్ల ఏముంది, నా జీవితం ఏమైనా దేవుని చిత్తమే నెరవేర్చబడాలి. ఎప్పుడైతే మనం అలా ఆలోచిస్తామో అప్పుడే ప్రభువారు కలిగిన మనసు మనం కూడా కలిగినట్టు వాక్యం మనకు అదే సెలవిస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సిలువ మీద అలాంటి ఒక భయంకరమైన పరిస్థితిలో ఆయన ఉండి ఆయన లేఖనం గురించి ఆలోచించాడంటే భౌతికంగా ఆయన శ్రమ పొందలేదంటే శ్రమ పొందాడు, భౌతికంగా ఆయన అలాంటి ఇబ్బందిలో లేడంటే ఇబ్బందిలో ఉన్నాడు. చెప్పాలంటే ఒక మానవుడు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తారో అదే పరిస్థితుల గుండా మన ప్రభు కూడా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు తెలుసా? అలాంటి పరిస్థితులు అంటే ఒక మానవుడికి ఎదురయ్యే ప్రతి శోధన, ప్రతి పరిస్థితి ప్రభువు ఎదుర్కొన్నాడు. కారణం ఏంటంటే మనమందరం కూడా ఆ పరిస్థితిలోనికి వచ్చినప్పుడు మనకు సహాయం చేయడానికి, మనల్ని ఆదుకోవడానికి, మనల్ని నిలబెట్టడానికి మనందరి వలె ఆయన కూడా ఆ శ్రమను అనుభవించాలన్న ఉద్దేశంతోనే ప్రభువారు దానిని స్వీకరించారు. ఆ మాట హెబ్రీ గ్రంథంలో అంటాడు, చూడండి ఒకసారి. హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడే ఉన్నాడు. అంటే దేవుడు ఏం తెలియపరుస్తున్నాడు తెలుసా? తాను శోధింపబడి శ్రమ పొందెను గనక. అంటే మనం ఎప్పుడైనా వెళ్ళి ప్రభా భరించలేను ప్రభా, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను ప్రభా అంటే దేవుడు అంటాడంట, నేను కూడా ఆ శ్రమ గుండా వెళ్ళాను, నీ బాధ ఏంటో నాకు తెలుసు, నీ పెయిన్ ఏంటో నాకు తెలుసు, నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ఏంటో నాకు తెలుసు. అయితే నేను కూడా దాని నుంచి నేను దాటుకొని వచ్చాను కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను, నీ పరిస్థితిని అర్థం చేసుకుంటాను, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుంచి నేను బయటికి తీసుకొస్తానని ప్రభువారు చెబుతున్న మాటలాగా మనకు కనపడుతుంది. చూడండి, తాను శోధింపబడి అంటే తను ఏ విధంగా శోధన పొందుకున్నాడో అవన్నీ కూడా మన వల్లే ఆయన శోధింపబడ్డాడు కాబట్టి మన శోధనలో కూడా ప్రభువారు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని దేవుని మాటలే మనకు ఇక్కడ కనపడుతుంది ప్రియులారా. అంటే యేసుక్రీస్తు వారు భౌతికంగా చూసినప్పుడు ఆయన ఎంతో శ్రమ పొందాడు, ఎంతో ఇబ్బందులు గుండా ఉన్నాడు. వాస్తవంగా శరీరంలో రక్తమంతా పోయింది, శరీరంలో బలహీనత స్థితి వచ్చింది, ఎండిపోయిన పరిస్థితి, గొంతు ఎండిపోయింది, ఆయన పరిస్థితి అసలు ఏం బాగాలేదు, నాలుక దూడకు అంటుకొని ఉన్న పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితిలో కూడా ఉన్నప్పుడు ప్రభువారు అన్నమాట, నేను దప్పికొనుచున్నాను. అంటే భౌతికంగా ఆయనకు దప్పిక ఉన్నదంటే ఉన్నది, అయినప్పటికీ కూడా ఆయన తెలియపరిచిన మాట ఏంటంటే లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని అన్నాడు. అంటే ఇప్పుడు బాగా ఆలోచించినప్పుడు భౌతికంగా చాలా శ్రమలు గుండా యేసుక్రీస్తు వారు వెళ్ళారు. ఇది మొదటిది. ఇప్పుడు రెండవది మనం ఆలోచించగలిగితే, రెండవది లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని అన్నాడు. లేఖనము నెరవేరినట్లు. ఇప్పుడు ఒక మాట చెప్తాను నేనండి. ఇప్పుడు ఒక మనిషి చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు
కొన్ని మాటలే మాట్లాడతారు, వాళ్ళకి ఎక్కువగా మాట్లాడే పరిస్థితులు ఉండదు. మీరు చూసారా, కొన్నిసార్లు హాస్పిటల్లో వాళ్ళు బెడ్ మీద ఉన్నప్పుడు ఇంకేం వాళ్ళు చనిపోతాము అని తెలిసినప్పుడు వాళ్ళు నిదానంగా మెల్లమెల్లగా కొన్ని మాటలు మాట్లాడుతుంటారు. అంటే ఒక ఇంపార్టెంట్ వర్డ్సే మాట్లాడతారు. అవునా? చనిపోయే ముందు మాట్లాడేటప్పుడు ఏది పడితే అది ముచ్చట్లు పెట్టే మాటలు మాట్లాడరు. ఏం చెప్తారు? చచ్చిపోతున్నామని అన్నప్పుడు విలువైన మాటలే తెలియపరుస్తారు. అదేవిధంగా ప్రభు కూడా చనిపోతున్నాడు అని అన్నప్పుడు ఆయన గుర్తు చేసుకుని ఆయన చెప్పాలి, నేను ఇంకా నెరవేర్చవలసింది ఏదైనా ఉందనంటే లేఖనంలో ఒక మాట ఉండిపోయింది. అదేంటంటే నేను దప్పికొనుచున్నానన్న మాట అది నెరవేరబడాలి. ఆ మాట నెరవేరబడాలని ఆయన అన్నాడు. ఇంతకీ ఆ మాట ఎక్కడ రాయబడింది చూడండి ఒకసారి. 69వ కీర్తన 21వ వచనం. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పిగా అయినప్పుడు చిరకును త్రాగనిచ్చిరి. చూసారా, నేను దప్పి అయి ఉన్నప్పుడు చిరకును త్రాగనిచ్చిరి అంటే ఇప్పుడు ఈ వాక్యము నెరవేర్పు అక్కడ జరగాలి. నేను దప్పిగా ఉన్నాను అంటే నా భౌతికంగా నాకు దప్పిక కలుగుతుంది, అయితే నాకు చిరకును వీళ్ళు త్రాగనిస్తారు. ఇది ప్రవచనం. ఇది అంటే ఇంకేమి కళ్ళు మూయక ముందు ఆయన ఆలోచించాడంట, ఇంకేమైనా విడిచిపెట్టేశానా, ఇంకేమైనా ఉందా నెరవేర్చడం అని ఆలోచించాడంట. ఈ ఒక్క వచనం ఉండిపోయిందంట. మీకు తెలుసా, ఈ లాస్ట్ 24 hours ఏదైతే యేసుక్రీస్తు వారిని ఆయనను గెత్సెమనే తోట నుంచి పట్టుకొని వెళ్ళి ఆ పిలాతు ముందు నిలబెట్టడం ఇవన్నీ ఏదైతే జరిగిందో ఈ లాస్ట్ 24 hours సుమారుగా లేఖనంలో రాయబడిన ఒక 20 ప్రవచనాలు నెరవేర్పు అయిపోయిందండి. 20 ప్రాఫెసీస్ ఫుల్ఫిల్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇప్పుడు ప్రభు ఆలోచిస్తున్నాడు, ఇంకేమైనా ప్రాఫెసీ మిగిలిపోయిందా అని అంటే ఒకటి మిగిలిపోయింది. ఏంటంటే నాకు దప్పిక అయినప్పుడు నాకు చిరకను త్రాగనిస్తారు. ఈ ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవ్వాలి. ఈ ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవ్వాలని ఆలోచించారంట. వాస్తవంగా ఇంకా ప్రాణం విడిచిపెట్టాల్సిన పరిస్థితి. ఆ టైంలో ఆయన ఆలోచించింది ఏంటంటే లేఖనం ఇంకా నా గురించి ఒకటి మాట్లాడింది, అది ఇంకా నెరవేరబడలేదు, అది నెరవేర్చాకే మరణించాలని అనుకున్నాడు ప్రభు. కాబట్టి నేను దప్పికొని ఉన్నాను అని అన్నాడు. ఆ మాట అన్నప్పుడు ఏమైందో చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 28, 29 ఒకసారి కలిపి చదువుకుందాం. 20 అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనక వారు ఒక స్పాంజ్ చిరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించి యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. చూసారా ఆ మాట? అంటే ఆయన చనిపోక ముందు ఆయనకు గుర్తొచ్చింది ఏంటి చెప్పండి? ఆయన చనిపోకముందు ఆయన గుర్తొచ్చింది ఏంటనంటే ఇంకా ఒక లేఖనము నా గురించి రాయబడింది, ఆ రాయబడిన లేఖనము నెరవేరబడాలి. అంటే నేను దప్పికొని ఉన్నప్పుడు నాకు ఏమిచ్చిరి? చిరకనిచ్చిరి. కాబట్టి నేను దప్పికొని ఉన్నాను, నాకు చిరకనివ్వాలి. ఈ లేఖనము నెరవేర్చబడాలి. ఈ లేఖనము నెరవేరబడాలంటే నేను ఆ మాట పలకాలి అని అన్ని ప్రాఫెసెస్ ఫుల్ఫిల్ అయ్యిందో లేదో సిలువలో ఉండి ఆ పరిస్థితుల్లో ఉండి ఆయన అది ఆలోచించుకుంటున్నాడు. మీకు తెలుసా 20 ప్రవచనాలు నెరవేరిపోయిందండి. సిలువలో ఉన్నప్పుడు లాస్ట్ 24 అవర్స్లో 20 ప్రాఫెసెస్ అయిపోయింది. ఇంకేమైనా మిగిలిపోయిందంటే ఇది ఒక్కటి మిగిలిపోయింది. ఇది నెరవేర్చేంత వరకు నా ప్రాణాన్ని నేను విడిచిపెట్టడానికి వీల్లేదని ఆయన ఇది నెరవేర్చి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడంట. మనకు దేవుడు నేర్పించేది ఏంటో తెలుసా ప్రియులారా? ఈ భూమి మీదకి దేవుడు మనందరినీ పంపించాడు అని అంటే ఆయన చిత్తము నెరవేర్చబడాలని. ఆయన డైరీలో నీ కోసం ఆయన ఏదో రాసుకున్నాడు. ఆయన చిత్తం ఏంటది నువ్వు గ్రహించాలి. నువ్వేం చేయాలో ఆయన డైరీలో రాసుకున్నప్పుడు ఆ డైరీలో రాసుకున్న ప్రకారం నీ జీవితం ఉందో లేదో ఆలోచించాలి ప్రియులారా. నీ హృదయంలో దేవుడు ఆ తలంపునిస్తాడు, నీ హృదయంలో దేవుడు ఆశనిస్తాడు. ఆ తలంపును, ఆ ఆశను, ఆ విజన్ని దేవుడు ఇచ్చినప్పుడు దానిని నెరవేర్చేంత వరకు కూడా మనము కళ్ళు మూయడానికి వీల్లేదు. కొన్నిసార్లు డాక్టర్లు మాట్లాడుతూ గట్టి ప్రాణం అండి పోలేదండి అని అంటారు. ఎందుకు గట్టి ప్రాణం అని అంటే స్ట్రాంగ్ డిజైర్ ఏదైనా ఉన్నప్పుడు అది జరిగేంత వరకు వాళ్ళు మరణించారు. కొన్నిసార్లు చూసారా, కూతుర్ని చూడాలి అని అడుగుతుంటారు. అలా అడిగినప్పుడు ఏం చేస్తారంటే ఆ కూతురు వచ్చేంత వరకు ఈమె ప్రాణము నిలబడే ఉంటుంది. కూతుర్ని చూశారు, కళ్ళు మూశారు.
కూతురు వచ్చేంతవరకు ఎదురు చూశారండి. కూతురు రాగానే కూతుర్ని చూశారు, చనిపోయిందంటారు. అంటే అప్పటి వరకు తన ప్రాణము ఎంత గుప్పెట్లో తను పెట్టుకుని లేకపోతే వాళ్ళు ఉన్నారని అంటే ఆ స్ట్రాంగ్ డిజైర్ ఉన్నప్పుడు ఆ కోరిక నెరవేరబడేంత వరకు కూడా వారు తమ ప్రాణాన్ని విడిచిపెట్టారు. యేసుక్రీస్తు వారు కూడా అదే స్ట్రాంగ్ డిజైర్ ఏంటంటే లేఖనంలో ఉన్న ప్రతిదీ నేను నెరవేర్చే చచ్చిపోవాలి, లేదంటే ఏ ఒక్కటి మిగిలిపోయినా మనందరికీ కూడా రక్షణ రాదు. ధర్మశాస్త్రము నెరవేర్చబడితేనే పాపము కొట్టివేయబడుతుంది. ధర్మశాస్త్రం నెరవేర్పు జరిగితేనే మన దోషాలన్నీ కూడా ప్రభు మీద మోపబడుతుంది. ధర్మశాస్త్రం ప్రతిదీ కూడా నెరవేర్చబడినప్పుడే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన ఆ యొక్క చిత్తము సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. అది నెరవేర్చబడాలంటే ఏ లేఖనము మిగిలి ఉండకూడదు. కాబట్టి అది నెరవేర్చే వరకు ప్రభు తన ప్రాణాన్ని అప్పగించలేదు. అంటే ఇక్కడ దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే దేవుడు నిన్ను నన్ను ఒక కారణంతో ఈ లోకానికి పంపించాడు. ఆ పని ముగించకుండా మనం ఈ లోకంను విడిచి వెళ్ళిపోకూడదు. చాలామంది అర్ధాంతరంగా వారి జీవితాలను అక్కడికక్కడే సమాధి చేసుకుంటుంటారు. సూసైడ్లు చేసుకుని దేవుడిచ్చిన చిత్తాన్ని గ్రహించకుండా, దేవుడిచ్చిన జీవితాన్ని తెలుసుకోకుండా తమ జీవితానికి అక్కడికక్కడే మధ్యలోనే ఆపేసుకుంటుంటారు. ఏమండి, ప్రభు అందుకు పిలవలేదండి. మన గురించి ఆయనకు కొన్ని చిత్తం ఉంది, మన గురించి ఆయనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, మన గురించి ఆయనకంటూ ఒక ఉద్దేశం ఉంది, ఒక సంకల్పం ఉంది. అది మనం భూమి మీద నెరవేర్చాలి. అది నెరవేర్చేంత వరకు కూడా మనము కళ్ళు మూయకుండా ప్రభు పనిలో ముందుకు సాగాలి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఆయన చిత్తం నెరవేర్చేంత వరకు కూడా ఆయన తన ప్రాణాన్ని విడిచిపెట్టలేదు. అంటే మనము కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చేంత వరకు కూడా ఈ భూమిని దాటి మనము వెళ్ళిపోకూడదు. అలా వ్యర్థంగా చనిపోవడానికి కాదండి ప్రభు మనల్ని ఏర్పరచుకునింది. వ్యర్థంగా ఈ జీవితాన్ని గడపడానికి కాదండి ప్రభు మనల్ని ఏర్పరచుకునింది. ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని నెరవేర్చి లోకాన్ని విడిచినప్పుడే కదా మహిమలోనికి మనం ప్రవేశిస్తాం. అలా ప్రభు కొరకు మనం సమర్పించుకున్నప్పుడే కదా గొప్ప జీవితాన్ని నిత్యత్వంలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటో తెలియాలి ప్రియులారా. మీ హృదయంలో దేవుడు ఏ భారం పెట్టారు అది నెరవేర్చేంత వరకు మనం నిద్రపోకూడదు. అది జరిగేంత వరకు కూడా మనం నిద్రపోకూడదు. ఏమండి, ఈరోజు నిజంగా ఆలోచిస్తే ప్రభువే జీవజలం అంటే, ప్రభువే జీవజలం. యాకోబు గారి బావి ఉంటే, శిఖారణ ప్రాంతంలో యాకోబు గారి బావి ఉంటుంది. అక్కడ యేసుక్రీస్తు వారు కూర్చొని ఉంటే సమరయ స్త్రీ నడుచుకుంటూ వస్తుంది. సమరయ స్త్రీ నడుచుకుంటూ వస్తే ప్రభు ఏమంటాడు తెలుసా? నాకు దాహంగా ఉంది, నీళ్ళిస్తావా అని అన్నాడు. మేము సమరయులం, మీరు యూదులు, మీరు మాతో మాట్లాడడం ఏంటి? వాస్తవంగా యూదులు సమరయులు అంటే చాలా చిన్న చూపు చూస్తారండి, దూరంగా చూస్తారంటే ఒక కుష్టి వ్యాధిని చూసినప్పుడు ఎలా చూస్తాం? దూరంగా అంటువ్యాధి కలిగిన వాళ్ళని చెప్పి దూరంగా చూస్తారు కదా, అలా చూస్తారు యూదులు. కానీ యేసు ప్రభు దాన్ని బ్రేక్ చేశాడంటే, దాన్ని బ్రేక్ చేసిన మానవత్వం అంటే ఏంటో తెలియకుండా బ్రతుకుతున్నారు యూదులు. యూద మతము అలా పిచ్చిగా ఉంటారు వాళ్ళు. దానిని బ్రేక్ చేసి ప్రభు వెళ్ళి ఏమని అడిగాడంటే నీళ్ళు ఇస్తావా అని అన్నప్పుడు ఆమె ఏం చెప్పిందో తెలుసా? అంటే నీళ్ళు ఇప్పుడు ఈ బావిలో ఉన్న నీళ్ళను ఇది మేము ఇచ్చేది మీరు తాగలేరు కదా, మీరు తాగకూడదు కదా అని అంటే అప్పుడు ప్రభు అంటాడు, నేనే జీవజలం, నేను ఎవరిని అడుగుతున్నానో నీకు తెలిస్తే ఆయన నీకు జీవజలం ఇస్తాడు అని అన్నప్పుడు ఆమె నిజంగా ప్రభు మాటలు విని ఆశ్చర్యపడిపోయి ఆమె వాళ్ళ సమరయ ప్రాంతానికి వెళ్ళిపోయి వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా యేసు ప్రభుని పరిచయం చేసిందండి. యేసు ప్రభుని పరిచయం చేసింది. జీవజలమునిచ్చే ఊటే మన దగ్గర ఉందని ఆమె గ్రహించగలిగింది. అంటే ఆయనే జీవజలము. అలాంటి జీవజలమైన ఆ ప్రభుకి దాహం వేసినప్పుడు నిజంగా ఆ పరిస్థితి గుండా ప్రభు వెళ్ళాడని ఆలోచించినప్పుడే ఎంతో దుఃఖము కలుగుతుంది. ఆయనే జీవం గల, ఆయనే బండ కదా, ఆ బండ క్రీస్తే కదా. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు నీళ్లు కావాలంటే ఆ బండను కొడితే నీళ్ళు వచ్చిందంటే ఎంతోమంది దాహాన్ని తీర్చాడండి ప్రభు. కానీ ప్రభు దాహాన్ని మనం తీర్చగలుగుతున్నామా ఒకసారి ఆలోచించండి. ఈరోజు ప్రభు దాహం ఏంటో తెలుసా? నరకపు అంచులో ఉన్నవాడిని సైతం కాపాడాలి. అదండి ప్రభు దాహం. అటు ఇంకా నరకానికి వెళ్ళిపోతున్నాడంటే ప్రభు అతన్ని లాస్ట్ మినిట్ వరకు బతిమలాడతాడండి. మీకు తెలుసా, మనందరినీ దేవుడు బతిమలాడతాడు. ఎప్పటి వరకు తెలుసా? మన లాస్ట్ మూమెంట్, లాస్ట్ సెకండ్ వరకు దేవుడు మనల్ని బతిమలాడతాడు. వద్దురా, ఇప్పుడైనా రక్షణలోనికి రా, ఇప్పుడైనా తెలుసుకో, నేను నీకు నిత్యత్వం ఇస్తాను. లాస్ట్ మూమెంట్ వరకు ప్రభు బతిమలాడతాడు. కానీ మనుషులే నువ్వు నాకు అవసరం లేదని ఆయనను విడిచిపెట్టి వాళ్ళే నరకంలోనికి వెళ్తున్నారు. ఏమండి, దేవుడు నరకాన్ని మన కొరకు సృజించలేదండి. మనము నరకానికి వెళ్ళాలని దేవుడు మనల్ని సృజించలేదు. మనమే నరకము కావాలని కోరి దానిలోనికి వెళ్తున్నాం.
మానవుడే ఇష్టపడుతున్నాడు నరకానికి వెళ్ళడానికి. నాకు ప్రభు వద్దు, ఆయన ఇచ్చే పరిశుద్ధత వద్దు, ఆయన ఇచ్చే నిత్యత్వం వద్దు అని అనుకునే కదా నరకానికి వెళ్తున్నారు. యేసు ప్రభు ఏమన్నాడు? నన్ను నమ్మితే నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం. నన్ను నమ్మితే మీరందరికీ కూడా నిత్యత్వం ఉంటుంది. నా యందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవము గలవాడు అని అన్నాడు ప్రభు. కానీ విశ్వసించకుండానే మరణించే వాళ్ళు ఎంతోమంది. చివరి క్షణం వరకు కూడా, నరకపు అంచులో ఉన్నంత వరకు కూడా ప్రభు బతిమలాడతారని, వెనక్కిరా 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 అని. అంత బతిమాడిన మనిషి కూడా లేదు, ఈ లోక భోగాల్ని అనుభవించాలి, సుఖభోగాలను అనుభవించాలి, నాకు నచ్చిందే చేయాలి, నాకు అనిపించిందే చేయాలి అని మనిషి ఆలోచిస్తే అది ఎంత ప్రమాదమో ఆలోచించండి ప్రియులారా. ఇప్పుడు మనిషే కావాలని కోరుకొని నరకంలోనికి వెళ్ళిపోతే దేవుడు ఏం చేయగలుగుతాడు చెప్పండి? దేవుడు వెనక్కి రమ్మని పిలిచాడా లేదా? పిలిచాడు. అడుగుతున్నాడా లేదా? అడిగాడు. కానీ మనిషి ఆలోచించినప్పుడు అది మనిషి తప్ప, దేవుని తప్ప? మనిషిదే కదండి తప్పు. నిత్యత్వం ఇస్తాను, ప్రభువు నమ్ముకోండి అని దేవుడు అన్నాడు. కానీ మనిషే ప్రభు చేయి విడిచిపెట్టి ఇష్టానుసారంగా పరిగెడుతున్నారు. లేఖనం నెరవేరబడాలి, నువ్వు నిత్యత్వంలోనికి రావాలని నేను దేవుని చిత్తానికి తల వంచి నేను నీ కొరకు ప్రాణం పెట్టాను, నువ్వు నన్ను నమ్ము, నేను నీకు నిత్య జీవనం ఇస్తానంటే మనిషి నమ్మకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి నరకంలోనికి వెళ్ళి జారి పడిపోతున్నాడు. దేవుడు వెనక్కి పిలుస్తుంటే అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. బైబిల్లో ఒక సందర్భం కనపడుతుందండి. ఆ సందర్భం ఆలోచించినప్పుడెల్లా నరకం ఎంత భయంకరంగా ఉంటుందో అని అనిపిస్తుంది. ఆ సందర్భం దరిద్రుడైన లాజరు, తర్వాత ధనవంతుని యొక్క చరిత్ర అది. ఆ ధనవంతుని లాజర్ని చూసినప్పుడు, ధనవంతుడంట భూమి మీద ఉన్నప్పుడు ఇష్టానుసారంగా బ్రతికాడంట. పాపం లాజరు ఉన్నాడు. లాజరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడనంటే తన టేబుల్ నుంచి ఏదైనా కింద పడితే దానిని తిందామని అనుకున్నాడట. అంటే ఆయన తిని వదిలేసి పడేసిన వాటిని తినే పరిస్థితి. ఈ ధనవంతుడు లాజర్ని చూడలేదంటే చూశాడు. ఈ ధనవంతుడికి లాజర్ తెలియదంటే తెలుసు. తెలిసినప్పటికీ ఇప్పుడు కుష్టి వ్యాధితో అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కుక్కలు వచ్చి నాకుతున్నాయి, తిండికి కూడా గతి లేదు, ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు. అయ్యో డాక్టర్ని పిలిపిద్దాం, హాస్పిటల్లో జాయిన్ చేద్దాం, లేకపోతే అతనికి ఏదన్నా చేద్దాం, కనీసం భోజనమైనా పెడదాం అని ఆలోచించి ఉండొచ్చు కదా. కానీ ఎప్పుడు అలా చేయలేదంట. అబ్రహం గారు అంటాడు, నీవు భూమి మీద నీకు ఇష్టం వచ్చినట్టుగానే నువ్వు బ్రతికావు. ఏనాడైనా లాజర్ గురించి ఆలోచించావా? లేదు. ఎప్పుడూ లాజర్ గురించి ఆలోచించలేదు. ఎప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడో తెలుసా? ఆయన యాతన పడుతున్న టైంలో అప్పుడు అన్నాడట, తండ్రివైన అబ్రహామా అని పిలిచాడట. ఏంటి పిలుస్తున్నావు ఏంటి అని అంటే, అదే ఏం లేదు, నేను ఇక్కడ యాతన పడుతున్నాను, జస్ట్ లాజర్ని పంపించు. దేనికి పంపించాలంటే అక్కడ కూడా ఎలా చూస్తున్నాడు? నా సర్వెంట్ అన్నట్టుగానే చూస్తున్నాడు. యాతన పడుతున్నాడు ఇక్కడ. ఆయన ఏమో విశ్రాంతి పొందుతుంటే ఒక్కసారి లాజర్ని పంపు. ఎందుకు పంపించాలి? ఏం లేదు, జస్ట్ తన చేతి వేళ్ళని తీసుకొని వచ్చి ఆ చుక్క నీళ్ళు ఉంటుంది చూసా, అది కొంచెం నా నోట్లో ఇస్తే బాగుంటుంది అని అన్నాడండి. అంటే నరకంలో లేకపోతే యాతన పడే స్థలంలో దాహం కోసం అక్కడున్న వాళ్ళు ఎంత తప్పిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. దాహం దాహం దాహం. ఎలాంటి దాహం అంటే ఒక్క చుక్క నీళ్లు దొరికితే చాలు అని ఆలోచించేంత దాహం. అయితే దాహం తీర్చాడా? పోనీలే, యాతన పడుతున్నాడు, సరే లాజరు వెళ్ళేసిరా. పాపం అతను దాహం అంట అడుగుతున్నాడు, ఒక పెప్సీనో కోకాకోలానో తీసుకొని వెళ్ళు, ఫ్రిడ్జ్లో కూలింగ్ వాటర్ ఉంటుంది కొంచెం తీసుకొని వెళ్ళి ఇవ్వు అని అన్నాడండి. ఏం లేదండి, ఏమనలేదండి, ఆ మాటలు ఏమనలేదు. నువ్వు భూమి మీద నీకు నచ్చినట్టుగా బ్రతికావు కాబట్టి నువ్వు యాతన పడాలి. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఎవరు రాలేరు, పోలేరు అనే మాటను తెలియపరచాడు. నరకంలో అలాంటి దాహం ఉంటుందనే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆ దాహం అనే నొప్పి గుండా వెళ్ళాడు. ప్రియులారా, మనమందరం అలాంటి పరిస్థితికి వెళ్ళకూడదని. నిజమండి, నిజంగా దాహం కావాలని అన్నప్పుడు, గొంతు ఎండిపోయినప్పుడు నీళ్ళ కోసం పడే తపన ఉంటుంది చూసారా, అది సామాన్యమైన విషయం కాదండి. నేను అనుకుంటాను, నాకు ప్రతి ఎక్స్పీరియన్స్ దేవుడు ఎందుకు నేర్పిస్తాడు అని అంటే, బహుశా ఇవి అనుభవపూర్వకంగా తెలిస్తేనే ఆ బాధ ఏంటో తెలుస్తుందేమో అని అనిపిస్తుందండి. వాస్తవంగా చెప్పాలంటే ఇది జరిగి 3-4 సంవత్సరాల పైన అయిపోయిందండి. నేను ఈరోజు గుర్తు తెచ్చుకుంటుంటే ఆయన ఈ యొక్క వాక్యం మీద నేను ధ్యానిస్తున్నప్పుడు, అరే నేను కూడా ఆ పరిస్థితులు గుండా వెళ్ళాను కదా, దాహం కోసం అసలు ఎంత తపన పడ్డాను. నిజంగా ఆ టైంలో నీళ్లు దొరికితే బురద నీళ్ళైనా తాగుదామని నేను మామూలుగా ప్రిఫర్ చేయను, కానీ ఆ టైంలో ఆ నీళ్ళైనా పర్వాలేదని అనుకున్నానండి నేను. అంటే దాహం ఉన్నప్పుడు ఒక్క చుక్క నీళ్లు దొరికినా చాలు అని అనిపించే పరిస్థితి ప్రియులారా అది. అలాంటి పరిస్థితి అంటే అప్పుడు నరకంలో యాతన పడే స్థలంలో దాహము 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 అని యాతన పడుతున్న ధనవంతుని ఒక్కసారి గుర్తు చేసుకుంటే యుగ యుగాలు అలా యాతన పడాల్సిందే కదండి. దాహం తీర్చే వాళ్ళు ఉన్నారా?
నరకంలో ఎవరైనా పోనీలే, నువ్వు ఇంతకాలం నుంచి నువ్వు దుఃఖపడుతున్నావు, ఇంతకాలం నుంచి నువ్వు మంచి నీళ్ళు అని అడుగుతున్నావు కదా, సరే తీసుకో ఈ మినరల్ వాటర్. ఏమైనా ఉందా మినరల్ వాటర్ అక్కడ? లేదు. యాతన పడాల్సిందే, బాధపడాల్సిందే. మనం ఆ యాతన గుండా వెళ్ళకూడదని, మనం ఆ బాధ గుండా వెళ్ళకూడదనే ప్రభువు ఆయన తప్పికొన్నాడు. అందుకే అన్నాడు లేఖనం నెరవేరాలి. లేఖనం నెరవేరితే, నేను తప్పికొన్నప్పుడు, లేఖనం నెరవేరబడినప్పుడు ఎవరెవరైతే ఈ లోకంలో తప్పికొని ఉన్నారో వాళ్ళకు జీవజలాన్ని ఇచ్చి నిత్య జీవానికి నడిపిద్దాం. ఒకవేళ ఆ జీవజలం మనకు దొరకకపోతే యాతన పడే స్థలంలో మనందరం ఉండిపోవాలి ప్రియులారా. అది మనకు రాకూడదని, ఆ గతి మనకు ఉండకూడదని ప్రభు వారు చేసిన గొప్ప త్యాగం. అందుకే 5వ మాట ఆయన మరణించక ముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను తప్పుకొనుచున్నాను. ఈ మాట లేఖనం నెరవేరు నిమిత్తం అన్నాడు. ఎందుకంటే నువ్వు నేను యాతన పడే స్థలానికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో. కాబట్టి ప్రభువారు ఎంతో త్యాగముతో సిలువలో ఆయన చివరిగా పలుకుతున్న కొన్ని మాటల్లో 5వ మాటగా నేను తప్పుకొనుచున్నాను అన్న మాటను పలికాడు. నువ్వు నేను నరకపు అంచుల్లో ఉంటే ఒకవేళ వెనక్కి రమ్మని ఈరోజు ప్రభు పిలుస్తున్నాడు. వెనక్కొచ్చే, ఇప్పుడైనా ఆలస్యమైంది ఏం లేదు, వెనక్కొచ్చే, నేను నిన్ను కాపాడుతాను. యుగములు యాతన పడే స్థలానికి మనం వెళ్ళకూడదని, అక్కడ నిత్యము దాహంతో బాధపడాల్సిన పరిస్థితి మనకు ఉండకూడదని యేసుక్రీస్తు వారు నేర్పిస్తున్న పాఠము ప్రియులారా. కాబట్టి ప్రభు కొరకు బ్రతుకుతాం. మన జీవితంలో ఇంకా మనం నెరవేర్చవలసింది ఏమైనా ఉన్నాయేమో, దేవుడు మనం ఇంకా ఎన్నో చేయాలన్న ఆలోచనలు ఆశతో కలిగి ఉన్నాడేమో, అవన్నీ సంపూర్ణంగా నెరవేర్చేంత వరకు కూడా మనం ఈ లోకంలో ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చాకే ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి. కాబట్టి అట్టి జీవితం ఆ దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.